హలో ఫ్రెండ్స్, మనం ఈ మధ్యకాలంలో చాలా వింటూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఎస్ఎంసి కాన్సెప్ట్లో, అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, అసలు ఈ ఆర్డర్ బ్లాక్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఈ ఆర్డర్ బ్లాక్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఆర్డర్ బ్లాక్స్ అనేది వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డీమార్ట్ మేనేజర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు డీమార్ట్కి మేనేజరు. అయితే మీ కింద టీం ఉంటుంది. చూడండి, ఇక్కడ గ్రౌండ్ నట్స్ అంటాం కదా, పల్లీలు అనేది 365 రోజులు కావాల్సిందే. ఎందుకంటే అక్కడికి డీమార్ట్ ఏదైతే స్టోర్స్ ఉన్నాయో అక్కడికి రావడం, అందరూ కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 365 రోజులు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది సీజనల్గా ఏమి ఉండదన్నమాట, నిత్యావసరం ఇది. అయితే ఇప్పుడు డీమార్ట్కి ఏంటంటే కొన్ని వేల లక్షల కిలోలు అనేది అవసరం అవుతాయి. ఎందుకంటే డీమార్ట్ అనేది ఒక సిటీకి సంబంధించింది కాదు, దేశం మొత్తం కూడా వీళ్ళు స్టోర్స్ అనేది ఓపెన్ చేశారు. కాబట్టి అందరికీ సప్లై చేయాలంటే వీళ్ళకి పెద్ద మొత్తంలో పల్లీలు అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు మేనేజర్ కాబట్టి ఏం చెప్తారంటే, ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కొంత రీసెర్చ్ అనేది చేస్తారు. చేసి పల్లీలకి 100 రూపాయల నుంచి 120 రూపాయల రేంజ్లో మనం బై చేసుకోవచ్చు అంటే ఒక అనాలిసిస్ చేశారు, యావరేజ్ ప్రైస్. ఈ మధ్యలో రైతులు అనేది అమ్మితే మీరు వెళ్ళి కొనండి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు ఏం చెప్తాడంటే 150 కేజీ అంటారు. వీళ్ళు నెగోషియేషన్ చేసి, ఎందుకంటే మేము బల్క్లో తీసుకుంటాం అండ్ మీ దగ్గర ఫ్రీక్వెంట్గా కూడా తీసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ 100 నుంచి 120 మధ్యలోకి తీసుకురావడం ప్రైసు, అక్కడ బై చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అనుకుందాం, ఇది ఒక నెలలో 1,00,000 కిలోలు అనేది కొన్నారనుకుందాం. 1,00,000 కేజీలు ఒక నెలలో కొన్నారు. ఎట్ ద సేమ్ టైం కొంటున్నారు, అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మార్జిన్ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 200 కేజీ అట్లా అమ్ముకున్నారు, మీకు కొంత ప్రాఫిట్ వస్తూ ఉంది. సెకండ్ నెల కూడా కావాలి కదా, అందుకని మళ్ళీ ఏం చేస్తారంటే వెళ్ళి ఇంకెక్కడైతే 120కి 100కి మధ్యలో అమ్ముతున్నారో ఆ రైతుల దగ్గర వాళ్ళని అప్రోచ్ అవ్వటం, అక్కడికి వెళ్ళి రైతులకి నచ్చజెప్పి మేము ఎక్కువగా కొంటాం అని చెప్పేసి మళ్ళీ 100-120 మధ్యలో ఈ యొక్క పల్లీలు అనేది కొనడం జరుగుతుంది. ఇక్కడ దీన్నే మనం గ్రాఫ్ లాగా డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇది 100, ఇది 120 అనుకుందాం ప్రైస్ రేంజ్. ఇక్కడ ఏం జరుగుతుంది, డీమార్ట్ ఈ రేంజ్లో ఎవరు అమ్మినా సరే రైతులు క్వాలిటీ బాగుంటే కొనుక్కుంటున్నారు. ఒకవేళ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి డిమాండ్ వల్ల, మీరేం చేస్తున్నారంటే ప్రైస్ని చేంజ్ చేయట్లా. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా 170కి వెళ్ళింది అనుకోండి, మీరు ఆల్రెడీ కొద్దిగా కొనిపెట్టారు కాబట్టి వాటితో మేనేజ్ చేస్తున్నారు. మళ్ళీ ప్రైస్ అనేది తగ్గి ఎప్పుడైతే ఈ 120-100 రేంజ్లోకి వచ్చిందో, అంటే తగ్గుతుంది కదా, సీజనల్ బిజినెస్ కాబట్టి ఇది, మళ్ళీ ఏం చేస్తున్నారు, బై చేస్తున్నారు. ఇది బెస్ట్ ప్రైస్ అనమాట. బై చేసి గోడౌన్లో స్టోర్ చేస్తున్నారు. ప్రైస్ పెరగటం తగ్గటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ బెస్ట్ ప్రైస్ బేస్డ్ ఆన్ యువర్ అనాలిసిస్ ఏంటంటే, పల్లీలకి 120 రూపాయల నుంచి 100 రూపాయల రేంజ్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఎందుకంటే మీరు హై ప్రైస్లో కొన్నారనుకోండి, మీకు పెద్ద లాభాలు ఉండవు. ఇది బెస్ట్ ప్రైస్ బేస్డ్ ఆన్ యువర్ అనాలిసిస్. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్ ఎవరు, డీమార్ట్. అంటే డీమార్ట్ కొంటుంది కదా. డీమార్ట్ కొంటుందని తెలిసిందనుకోండి, మనం కూడా బై చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కూడా గోడౌన్ ఉంది, స్టోర్ చేసే కెపాసిటీ ఎక్విప్మెంట్ ఉందనుకోండి, మనం కూడా బై చేసుకొని మంచి ప్రైస్కి వెళ్ళినప్పుడు సెల్ చేసుకోవచ్చు కదా. డీమార్ట్ ఏం చేస్తుంది, 100 నుంచి 120 కొంటుంది, హైయర్ ప్రైస్లో సెల్లింగ్ చేసుకుంది, మళ్ళీ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు మళ్ళీ బల్క్లో కొంటుంది. దీన్నే మనం ఇన్స్టిట్యూషనల్ ఫుట్ ప్రింట్ అంటాం. అయితే స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి అలాగే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకర్స్ కావచ్చు, ఇన్సూరర్స్ ఉంటారు, నెక్స్ట్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, అండ్ స్మార్ట్ పీపుల్ ఉంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ అనమాట మార్కెట్లో. వీళ్ళు కూడా క్వాంటిటీ అనేది ఎక్కువ కొంటారు. వాళ్ళకి 10 షేర్లు 20 షేర్లు అనేది సరిపోవు అనమాట, పెద్ద క్వాంటిటీ కావాలి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే కంపెనీని తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా.
ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఏం డిసైడ్ అయిందంటే రిలయన్స్ అనేది మంచి కంపెనీ, ఓ ప్రైస్కి వచ్చిందంటే దీంట్లో మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుందాం అని డిసైడ్ అయింది. అయితే రిలయన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, ఊరికే ఎగ్జాంపుల్గా. ఇది కరెంటు మార్కెట్ ప్రైస్ అనుకుందాం. బట్ ఏదో ఒక నెగిటివ్ న్యూసో మార్కెట్ కండిషనో బాగాలేక ఓ ఇంపార్టెంట్ ప్రైస్కి వచ్చింది అనుకుందాం. 1000 ఇది లోవర్ సైడు, ఇది వచ్చేసరికి 1200 అనుకుందాం. ఓకే, సో ఇది 2000 నుంచి డిస్కౌంట్ అయింది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్కి ఈ కంపెనీ మీద ఒక మంచి అభిప్రాయం, పాజిటివ్ అభిప్రాయం ఉంది అనుకోండి. ఈ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఒకటే ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ కొనలేరు, ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొందామని అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. అందుకని ఏం చేస్తుందంటే కంపెనీ అక్కడ డీమార్ట్ మేనేజర్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో పల్లీల్ని 100 రూపాయల నుంచి 120 మధ్య కొనండి అని చెప్పేసి, అట్లాగనే ఇక్కడ ఈ ఫండ్ మేనేజర్ కూడా ఏం చెప్తాడంటే రిలయన్స్ అనే కంపెనీని 1200, 1000 రూపీస్కి వచ్చినప్పుడు కొనండి అని చెప్తారనమాట. ఎన్ని ఒక అనుకుందాం 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయండి, 1000 crores ఈ కంపెనీలో అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ప్రైస్ దగ్గర లిక్విడిటీ ఇష్యూ ఉంది కాబట్టి ఈ జోన్లో వాళ్ళు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆర్డర్స్ అనమాట. అంటే డిఫరెంట్ ప్రైస్ దగ్గర వీళ్ళు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని కూర్చుంటారు. ఓకే, సో 1001, 1002, 1003, 1004 అట్లా 1200 రేంజ్. ఇది ఇప్పుడు ఏమైందంటే ఒక జోన్ లాగా అయిపోయిందనమాట. సో ఒకవేళ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అంటే మనం ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అంటాం. ఏమంటాం? ఆర్డర్ బ్లాక్ అంటాం. అయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఎవరో స్ట్రాంగ్గా ఉన్నారు, ప్రైస్ చూడండి కిందకు వెళ్ళట్లా. ఓకే, సో స్టాక్ అనేది కిందకు వెళుతూ ఉంది, బట్ ఈ లెవెల్ దగ్గర ఎవరో ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కన్సాలిడేషన్ తీసుకొని పైకి వెళ్ళింది అంటే డెఫినెట్గా ఎవరో ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. సో సింపుల్గా మనం దాన్ని ఏమంటారంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈ జోన్లో అక్యుములేట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ పైకి వెళ్ళిపోయింది, వాళ్ళు మంచి ప్రైస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1500కి వెళ్ళింది. దాని తర్వాత 2000 రూపాయలకు వెళ్ళిపోయింది, వీళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయి, వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అనుకుందాం. అయితే మళ్ళీ స్టాక్ అనేది ఇదే ప్రైస్కి వచ్చినప్పుడు ఏం జరగవచ్చు అంటే ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ వీళ్ళు ఇక్కడ 1000 కోట్లు షేర్లు అంటే వర్త్ ఆఫ్ షేర్స్ కొందాం అనుకున్నారు కదా, ప్రాబబ్లీ అన్ని షేర్స్ అనేది కొని ఉండకపోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అమ్మేవాళ్ళు లేరు. సడన్గా ఏదో న్యూస్ వచ్చింది, స్టాక్ అనేది డిమాండ్ వల్ల పైకి వెళ్ళింది, ఈ ప్రైస్లో ఎవరు అమ్మట్లేదు అంటే అనుకుందాం 1000 crores విలువ కలిగిన ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ ఉంటే దాంట్లో 700 crores వర్త్ ఉన్న ఆర్డర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యాయి. స్టిల్ ఇక్కడ 300 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్స్ అనేది బయింగ్ ఆర్డర్స్ అనేది స్టిల్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 2 విషయాల్లో, ఒకటి అక్కడ ఏముండొచ్చు అంటే పెండింగ్ ఆర్డర్స్ ఉండొచ్చు. చూడండి, పెండింగ్ ఆర్డర్స్ అనేది ఉండొచ్చు అక్కడ. సో రెండోది ఏముండొచ్చు అంటే ఒకవేళ 1000 కోట్లు అనేది వీళ్ళ ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ మంచి ప్రైస్కి వచ్చింది కాబట్టి చూడండి, రెండోసారి ఒకవేళ వాళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అయిపోయినాయి కంప్లీట్గా అనుకుంటే రెండోసారి కూడా అక్కడ సపోర్ట్ లాగా ఎందుకు వర్క్ చేయొచ్చు అంటే ఇక్కడ బెస్ట్ ప్రైస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మంచి ప్రైస్కి వచ్చింది బై చేయండి అని ఒక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఏం జరగవచ్చు అంటే ఈ ఆర్డర్ బ్లాక్లో పెండింగ్ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉంది. రెండవది బెస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి మళ్ళీ బై చేయడానికి మళ్ళీ మేనేజర్ ఏం చెప్తారంటే ఓకే మళ్ళీ మన ప్రైస్కి వచ్చింది కాబట్టి మంచి ప్రైస్కి దీన్ని మళ్ళీ కొనండి అని ఆదేశం ఇచ్చారనుకోండి, మళ్ళీ ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి బై చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. అయితే సో ఇది ఎలాగ మనం చూస్తామంటే ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ అనుకుందాం, నేను దీన్ని మార్క్ చేస్తున్నాను రెడ్ క్యాండిల్ లాగా, ఇది రెడ్ క్యాండిల్. ఓకే, దాని తర్వాత ఈ హైని బ్రేక్ చేసుకొని నెక్స్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అనుకోండి, ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ రెడ్ క్యాండిల్ హై లో అనేది మనకి
ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్గా బయ్యర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి కిందకి వెళ్లకుండా అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, ఈ జోన్కి వచ్చినప్పుడు అంటే ఈ ఆర్డర్ బ్లాక్కి వచ్చినప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, పెండింగ్ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉంది, పెండింగ్ ఆర్డర్స్. సో పెండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటి, సింపుల్గా బై ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి బౌన్స్ అవుతుంది ఛాన్స్ ఉందన్నమాట. లేదు, ఒకవేళ వాళ్ళు పెండింగ్ ఆర్డర్స్ అంటే ప్రీవియస్గా ఆర్డర్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అంటే వాళ్ళకి బెస్ట్ ప్రైస్ అనిపించింది అనుకోండి, మళ్ళీ ఆ జోన్లో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో కొద్దిగా రియాక్షన్ అనేది కనిపిస్తుంది. చూడండి, దీంట్లో కూడా రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రియాక్షన్ ఉండొచ్చు, రెండవది వచ్చేసరికి రివర్స్ కూడా అవ్వచ్చు. రియాక్షన్ ఉండొచ్చు, రివర్స్ కూడా అవ్వచ్చు. రియాక్షన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా బౌన్స్ అవుతుంది. ఓకే, అది రియాక్షన్ అనమాట. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి కంప్లీట్గా రివర్స్ తీసుకొని వెళ్ళిపోద్ది, అది రివర్స్. అయితే ఈ రియాక్షను రివర్స్ ఎందుకు అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు కేసులో మనం ఏమనుకున్నాం, 100 నుంచి 120కి పల్లీలు మంచి రేట్ అనేది ఎలా చెప్పగలిగారు మేనేజరు, డీమార్ట్ మేనేజరు? ఆయన డిసైడ్ చేయలేరు, డెఫినెట్గా ఒక అనాలిసిస్ ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశంలో ఇంత పంట పండుతుంది, సో ఇన్ని హెక్టార్స్ ఉంది, సో దీనివల్ల ఎంతమంది రైతులు పండిస్తున్నారు, యాన్యువల్గా మనకి ఇన్ని క్వింటాల్స్ అనేది ఉత్పత్తి అనేది ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఒక అనాలిసిస్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అట్లాగనే ఒక స్టాక్ని కొనాలా వద్దా, బెస్ట్ ప్రైస్ అనేది ఒక అనాలిసిస్ చేస్తారనమాట. సో అనాలిసిస్ చేసి, సో చూడండి ఇక్కడ ప్రీవియస్గా ఇది బయింగ్ జోన్ అనుకున్నారు, ఏది 1000 రూపీస్ నుంచి 1200 అనేది మంచి ప్రైస్ అనుకున్నారు, ఏది రిలయన్స్ అనే కంపెనీకి. బట్ ఇప్పుడు అనాలిసిస్ మారింది. ఇప్పుడు మేనేజర్ ఏం చెప్తున్నారంటే, ఫండ్ మేనేజరు, లేదు రిలయన్స్ అనేది ఇంకా పడిపోతుంది, ఓకే సమ్ ఫండమెంటల్ చేంజెస్ వస్తున్నాయి, అందుకని దీన్ని ఇక్కడ కొనొద్దు అని చెప్పారనుకోండి, ప్రీవియస్గా ఏదైతే మనం ఇక్కడ సపోర్ట్ అనుకున్నామో అది అక్కడ సపోర్ట్ లాగా ఉండకపోవచ్చు. అప్పుడు ఈ జోన్ని బ్రేక్ చేసుకొని కిందకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు మేనేజర్ ఏం చెప్తారంటే, దీన్ని 1000-1200 కాకుండా 800 నుంచి 900 మధ్య బై చేయండి అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఆర్డర్ బ్లాక్స్ని మనం అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఉంటే అక్కడ కంప్లీట్గా ట్రెండ్ రివర్స్ అవ్వాలని కానీ, కంప్లీట్గా బయర్స్ ఉంటారని కానీ గ్యారంటీ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ కన్సోలిడేషన్ జరిగి పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సోలిడేషన్ జరిగి పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సోలిడేషన్ జరిగి పైకి వెళ్ళింది. ఈ కన్సోలిడేషన్ మొత్తాన్ని అంటే ఒక బ్లాక్ లాగా మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చింది అనుకోండి, ఇది సపోర్ట్ లాగా ఉంటుంది, ఇలా పైకి వెళ్ళి కిందకు వస్తే ఇది సపోర్ట్ లాగా ఉంటుంది. ఎందుకు, మనం అనుకున్నాం కదా అక్కడ డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుందో చార్ట్లో, డెఫినెట్గా రిటైలర్స్ కూడా అక్కడ ట్రాక్ చేస్తూ ఉంటారు. అందుకని ఇది ఒక స్వీట్ స్పాట్ అనమాట ఏది బయర్స్కి. అందుకే ఎప్పుడైనా సరే ఆర్డర్ బ్లాక్ వచ్చిందనుకోండి, మనం ఒక బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ స్మాల్ బౌన్స్ అయినా అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి సడన్గా డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ స్టాక్ని మీరు ఏమని ఆదేశించారంటే, ఇంతకుముందు కొనమన్నారు కదా, ఈ ప్రైస్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అది అనుకుందాం 1500 నుంచి 1400 జోను. ఈ జోన్కి వచ్చినప్పుడు రిలయన్స్ అనే షేర్స్ మీరు అమ్మేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎలా డిసైడ్ చేశారు అంటే, మీరు అనలైజ్ చేసి ఈ బెస్ట్ ప్రైస్ అనేది డిసైడ్ చేశారన్నమాట, బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మార్కెట్ రిలయన్స్ అనే షేర్ పైకి వెళుతూ ఉందనుకోండి, డెఫినెట్గా ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉండే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ వాళ్ళు 1000 కోట్లు ఏ విధంగా అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో అదే అమౌంట్ అనేది వాళ్ళు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 కోట్ల షేర్లు వర్త్ ఆఫ్ షేర్స్ ఎగ్జిట్ ఆర్డర్ పెట్టారు. కానీ మార్కెట్ ఏమైందంటే ఓవర్ సప్లై వల్ల
ప్యానిక్లో కిందకు వెళ్ళిపోయింది. ఇక్కడ వీళ్ళు పెట్టిన ఆర్డర్స్ అన్నీ ఫిల్ అవ్వలేదు, రైట్. మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళ ఆర్డర్స్ అనేది ఫిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సప్లై ఉందన్నమాట, సెల్లర్స్ వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇది రికగ్నైజ్ చేసి మార్కెట్ ఎప్పుడైతే ఇలా పైకి వస్తుందో ఈ లెవెల్కి వచ్చినప్పుడు, అంటే ఈ జోన్కి వచ్చినప్పుడు మనం సెల్ చేస్తాం. ప్రీవియస్గా ఏం చేసాం, ఓకే, సపోర్ట్కి వచ్చినప్పుడు బై చేసాం. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం సెల్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఇది సింపుల్గా ఆర్డర్ బ్లాక్స్ గురించి ఫ్రెండ్స్. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను, సో దట్ ఏంటంటే క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టాక్ అనేది లో అనేది క్రియేట్ చేసింది, ఓకే, 1110. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దాని హై అనేది నేను మార్క్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి ఎందుకు వెళ్ళిందంటే డెఫినెట్గా ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో బయ్యర్స్ ఇంట్రెస్ట్ ఉంది, అందుకే స్టాక్ అనేది కిందకు వెళ్ళలేదు. డెఫినెట్గా ఇంత పెద్ద ఫాల్ని కంట్రోల్ చేసిందంటే బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ టైం మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ అనేది వెళ్ళి ఈ జోన్కి వచ్చింది అనుకోండి, ఎందుకంటే మంచి ప్రైస్ ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ బై చేసాయి. చూడండి రెడ్ క్యాండిల్, డెఫినెట్గా ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, బట్ అది బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ జరిగిందనమాట, అంటే డిమాండ్ ఉంది అక్కడ. సో మనం ఎలా మార్క్ చేసాం ఇక్కడంటే ఈ కింద రెడ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది కదా, ఆ రెడ్ క్యాండిల్ హై మార్క్ చేసాం, ఆ రెడ్ క్యాండిల్ లో అనేది మార్క్ చేసాం. నేను ఒకసారి మళ్ళీ మార్క్ చేస్తున్నాను చూడండి, రెడ్ క్యాండిల్ హై, రెడ్ క్యాండిల్ లో మార్క్ చేసేసాను. ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ ఈ ప్రైస్కి వస్తే మనం ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు ఎందుకంటే బై చేశారు కదా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఆ ప్రైస్కి వస్తే మనం బై అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సో స్టాక్ ఏమైందంటే సడన్గా ఏదో బ్యాడ్ న్యూస్ వచ్చి ఈ జోన్లోకి వచ్చేసింది. ఓకే, ప్రీవియస్గా మనకి ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ జోన్లో ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసింది, అక్కడ బయర్స్ వెరీ ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఈ ప్రైస్కి వస్తే రిలయన్స్ బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి డిసైడ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకొని ఉన్నారు. మనకి ఎలా తెలుస్తుందంటే అక్కడికి వచ్చినప్పుడు ప్రీవియస్గా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో సెకండ్ టైం అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది బెస్ట్ ప్రైస్ అని చెప్పేసి వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళు బై ఆర్డర్స్ అనేది ఇనిషియేట్ చేశారనమాట. అయితే ఈ యొక్క ఆర్డర్ బ్లాక్స్ అనేది కంప్లీట్గా 100% మనకు వర్కౌట్ అవుతాయి అని గ్యారంటీ అయితే లేదు ఫ్రెండ్స్. అయితే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి అప్ సైడు అంటే బుల్లిష్గా ఉన్న ఆర్డర్ బ్లాక్స్ అనేది వర్కౌట్ అవుతాయి. మార్కెట్ బేరిష్ సెంటిమెంట్లో ఉన్నప్పుడు బేరిష్ సైడు ఆర్డర్ బ్లాక్స్ అనేది వర్కౌట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ బ్లాక్స్ గురించి. అయితే ఇది డైలీ టైం ఫ్రేమ్లో యూస్ చేయొచ్చు, వీక్లీ, మంత్లీ అండ్ 1 minute టైం ఫ్రేమ్ కూడా మనం ఈ యొక్క ఆర్డర్ బ్లాక్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి చార్ట్ మీద మంచి మంచి ఆర్డర్ బ్లాక్స్ అనేది ప్లాన్ చేయండి. దాని దగ్గరకు వచ్చినప్పుడు, దాని జోన్లోకి వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉందనేది మీరు కూడా గమనించండి. చాలా బ్యూటిఫుల్గా దాన్ని రెస్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫర్ట్స్ అనేది మీకు హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎడ్యుకేషన్ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.